హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న కిచెన్ ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను. ఎలా వచ్చాయేంటో చూద్దామా. నా వీడియో నచ్చితే తప్పకుండా లాస్ట్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. చూడండి, కిచెన్ ఐటమ్ ఏదో చూద్దాము ఏమొచ్చాయేమో. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. రివ్యూస్ అన్నీ కూడా చూసానండి, నేను చూసే పెట్టాను అనమాట. మరి నాకు ఎలా వచ్చాయి ఏమో చూద్దాము. ఇది వచ్చేసి గ్యాస్ మీదకి చూడండి. ఇది మనం బాండ్లీ పెట్టినప్పుడు సరిగా సెట్ అవ్వదు కదా స్టవ్ మీద, అలాంటప్పుడు ఇది మనం పెట్టుకుంటే బాగా స్టిఫ్ అవుతుందండి, కదలదు అనమాట. మనము కర్రీ చేసినప్పుడు కలపడానికైనా బాగా యూజ్ అవుతుంది అనమాట. అన్నట్లు తెప్పించాను. ప్యాక్ ఆఫ్ 2 పెట్టింటే 1 వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం చూడండి, సిల్వర్ కోటింగ్ లాగా ఉంది. ఇదంతా బాగుంది, నీట్గా ఉంది. వెయిట్ కూడా ఉందండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు చూడండి, ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చారు చూడండి. ఇవి కూడా మనకు ఇవి నిలబడడానికి ఇచ్చారనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఒకసారి పెట్టి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది, సెట్ అవుతుందా లేదా అనేది కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. రీజనబుల్ ప్రైస్లోనే ఉందన్నమాట. దీనికి తగ్గట్టుగానే ఉంది, కాస్ట్ పెట్టినంత తగ్గట్టుగానే ఉంది క్వాలిటీ అయితే. ఇవేంటో చూద్దాం. ఇవి వచ్చేసి ఇక్కడ మనము దివాన్ కాటు లేదా ఏదైనా కానీ మనం పెట్టుకోవడానికి ఇవి మోట్లు మనము క్లాత్ వేసింటాం కదా, బెడ్షీట్స్ వేసింటాం కదా, అవి ఈ జారుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇవి పెడితే స్టిఫ్నెస్గా ఉంటుంది, కదలదు అన్నమాట. అందుకనైతే వేసి పెట్టాను. కానీ నేను పెద్దగా వస్తాయనుకున్నాను, చిన్నగా వచ్చింది. అలాగే మనకు మిషన్ ఉన్న స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మోట్లు తగులుకోకుండా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ప్యాక్ ఆఫ్ 4, అందులో అయితే చాలా పెద్దగా కనిపించాయండి. నేను అంత పెద్దగా వస్తాయనుకున్నాను, కానీ అంత పెద్దగా అయితే రాలేదు. చూడండి, ఇంత చిన్నగా వచ్చాయన్నమాట. ఇలా పెడితే ఇలా స్టిఫ్ అవుతాయి. మా దివాన్ కట్కి అయితే సెట్ కాదండి, చూస్తున్నాను కానీ సెట్ అవ్వట్లేదు. ఇది రబ్బర్ అనమాట, ఇదేం ప్లాస్టిక్ ఏం కాదు. కానీ చాలా పెద్దగా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా చిన్న సైజ్ వచ్చాయి. వీడియోలో అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. నా చేతులు కూడా అంత కొంచెం ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవైతే రిటర్న్ పెట్టేస్తానండి. వండించుకుందాం అనుకున్నాను కానీ అసలు వేస్ట్. ఇంత చిన్నగా సెట్గా ఉంది. మిషన్కి అయితే సెట్ అవుతుంది, కానీ నాకు మిషన్ ఉంది కదా, ఆ మిషన్కి అయితే సెట్ అయితే మోటార్కి ఏదానికి సెట్ కావన్నమాట. 4 అయినా కూడా నా అరచేతులకు కూడా లేవు చూడండి, ఇలా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఎవరికైనా సెట్ అవుతాయి అలా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అండి, తీసుకోవచ్చు అనమాట. ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. బాక్స్ చూసి ఇంత పెద్దగా ఇచ్చారు, నేను అంత పెద్దగానే ఉంటాయి అనుకున్నాను, కానీ అంత లేదండి. ఈ బాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ కోసం అని పెట్టమనిందండి. ఫ్రూట్స్ పెట్టుకుంటే దోమలు అలా వాళ్తూ ఉంటాయి కదా, వాటి కోసం అని ఫ్రూట్స్ వేసే బాక్స్ తెప్పిమనింది, అందుకని తెప్పించాను. ఇది వచ్చేసి 381 పడిందండి. కాస్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది నాకైతే, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. చూడండి, ఇలా ఇచ్చారనమాట. ఇది బౌల్ అనమాట. ఇందులో సీటీగలు అట్లాంటివి ఏం పోవు అనమాట. దోమలు కానీ ఈగలు కానీ ఏం పోవు అనమాట. సీటీగలు పోతాయో ఏమో డౌటే, ఏం పోదులేండి. చాలా చిన్నగా వచ్చింది కాబట్టి దూరదనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, కాస్ట్కి తగ్గట్టుగానే ఉంది. ఇది వీటికి హ్యాండిల్ కూడా ఇచ్చారు, ఇవి మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ హ్యాండిల్ ఇచ్చారండి, ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసి చూపిస్తాను. ఇదైతే బాగుందండి, కానీ నాకు సెట్ చేసేకి రాలేదు. సెట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంది. ఇదైతే అక్క తీసుకుంటానని చెప్పింది. ఫ్రూట్స్ అయితే చాలానే పడతాయండి, 2 kgs అలా పడతాయి అన్నమాట. అసలు దోమలు కానీ ఏమే కానీ వాళ్ళనమాట. మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు చూడండి, అంత మూవ్ అవుతుంది, లోపల సెట్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కింద ఇలా ఉంటుంది చూడండి.
చాలా బాగుందండి క్వాలిటీ అయితే, కాస్ట్కి తగ్గట్టుగానే ఉందండి. ఇది చాలామంది తెప్పించారు, రివ్యూస్ కూడా చూశాను. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ షీట్ వచ్చేసి 4.5 మీటర్ వచ్చిందండి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. 28 సైజెస్ నుంచి 42 సైజెస్ వరకు ఉన్నాయి. ఇది ఎలా వచ్చింది ఏంటో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి ఒక్కొక్క భాగం, ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. ఓన్లీ 1 ఫోల్డ్ మాత్రమే ఇచ్చారనమాట. ప్రతి ఒక్క ప్యాటర్న్ వచ్చేసి 1 ఫోల్డ్ మాత్రమే ఇచ్చారు. ఇదంతా ప్రిన్స్ కట్ సేమ్ ప్యాటర్న్ అనమాట. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది కూడా బ్యాక్ సైడ్ అనమాట. 1 ఫోల్డ్ మాత్రమే ఇచ్చారు మనకి. అసలు ఎక్కడ ఏం వేస్ట్ కాకుండా ఇదంతా పెన్సిల్తో ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ అయితే ఏం కనిపించదు చూడండి. ఇదంతా షీట్ అనమాట. ఈ షీట్ అనేది మనం ఎన్ని రోజులు పెట్టుకుని కూడా ఏం కాదనమాట. ఇదైతే చాలా నాకు బాగా నచ్చింది అనమాట. మనకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ మనం వేరే వాళ్ళకి కుట్టాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి కటింగ్ కూడా రాదు కదా అనే అలాంటి వాళ్ళకి వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అండి. అంతా కూడా సేమ్ ప్యాటర్న్. ఇది కూడా హ్యాండ్స్ చూడండి. ఇది వచ్చేసి 30 సైజ్ అండి. ఇది వచ్చేసి 28 సైజు. ఇది వచ్చేసి 30 సైజ్ అనమాట. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. నేను ఇక్కడ ఇది హ్యాండ్స్ అని చెప్పాను కదా, కాదండి. ఇది ఫ్రంట్ పార్ట్లోనే ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. ఇది 2 జాయింట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, అన్నీ కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే వచ్చింది. ఇది కూడా ఇది ఒక హ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది 2 వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇవి 2 అనమాట. సేమ్ అంతా ఇది సీటే ఇచ్చారు చూడండి. ఇంకా సైజెస్ని బట్టి ఇచ్చారనమాట. చూడండి ఎంత పెద్ద సైజ్. అది 38 అండి, అది 36 అనమాట. ఇది వచ్చేసి 40, ఇది వచ్చేసి 42 అండి. సైజ్ వచ్చేసి ఇంకా అన్నీ చూపించలేదు, సేమ్ ఇదే ప్యాటర్నే అండి. ఇదంతా బ్యాక్ పార్ట్. అంటే సైజ్ పెరిగే కొద్దీ కొంచెం సైజ్ పెరుగుతుంది కదా, కాబట్టి వాళ్ళు షీట్ ఇలా ఇచ్చారనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా కట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఇది పెట్టుకొని ఈ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మనం నడుముకు చూడండి, ఇది దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. ఇదంతా ఫ్రిన్స్ కట్టే అండి. సైజెస్ ఉన్నాయి, 28 నుంచి 42 సైజెస్ వరకు ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇదంతా మెజర్మెంట్ వచ్చేసి 4.5 మీటర్ ఇచ్చారండి. ఈ షీట్ వచ్చేసి ఇది వాటర్లో పడినా ఏం కాదు అసలు. మనము ఫ్లెక్సీలు వేయించుకుంటాం కదా ఆ షీట్ అండి. ఇది వచ్చేసి మీకు కటింగ్ రాదనుకుంటే ఇలాంటివి తీసుకొని కూడా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మనకు బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, నడుము సైజు, మనకు నడుము సైజు ఎలా ఉందో ఆ సైజుతో తీసుకుంటే మనకి ఈ బ్లౌజ్ షీట్ అనేది సెట్ అవుతుందండి. ఎవరిమైనా తీసుకోవచ్చు. అంటే మనకి ఎవరికి కావాలో వాళ్ళ నడుము సైజ్ చూసుకున్నాము అంటే మనం ఉక్స్ లాస్ట్ 5 ఉక్స్ ఉంటుంది కదా, ఆ ఉక్స్ నుంచి ఈ చివరి వరకు ఒకసారి చూపిస్తాను. మనం నడుము సైజ్ ఎలా తీసుకోవాలంటే ఈ లాస్ట్ నుంచి ఇట్లా ఈ సైజ్ అంతా ఈ లాస్ట్ తీసుకుంటాం కదా, ఈ బుక్స్ వరకు, ఈ బుక్స్ నుంచి ఇలా తీసుకుంటే మనం ఇది ఎంత వస్తుందో ఆ సైజుని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. మనకు బాగా సెట్ అవుతుంది, సేమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా అలా ఒక షీట్ కట్ చేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. అలా కట్ చేసుకొని కుట్టుకుంటాను. వెంటనే మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. దీనికైతే ఇంకా ఉక్స్లు వేయలేదండి, ఈ మధ్యనే కుట్టుకున్నాను. ఒక 4 డేస్ అయింది. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ షీట్ అయితే చాలా బాగుందండి. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. కరెక్ట్గా సెట్ అవుతుంది. కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి. ఇందులో ఏవైనా ఉంటాయి, మనకి బోట్ నెక్ అయినా ఉంటుంది. మనకి కటింగ్ రాదనుకుంటే ఆ కటింగ్ తీసుకోవచ్చు అనమాట.
మనం ఈ చెప్పులు వండించుకున్న పాటైతే ఇందులో 5 స్టార్స్ మనకు సెల్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇచ్చింటారు కదా, వాటిలో పెట్టి మనం తీసుకున్నామంటే ఈ వాట్సాప్ నెంబర్కి మనకు సెండ్ చేసామంటే మనకు 20 రూపీస్ క్యాష్ వస్తుందండి. చెప్పులు చాలా బాగున్నాయండి. చూడండి, అంటే కొంచెం హైట్ అనిపిస్తున్నాయి, స్మూత్గా ఉన్నాయి చెప్పులు అయితే. ఈరోజు అన్ని మిక్స్డ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి. చూడండి, చెప్పులు చాలా బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి సైజ్ వచ్చేసి 6 పెట్టాను. బ్యాక్ సైడ్ ఇలా వైట్ వస్తుంది చూడండి. ఇదంతా పర్పుల్ అండి. చూడండి, సైజు బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది, కనిపిస్తుంది. వేసుకొని చూపిస్తాను. నాకు 6 అయితే ఎక్కువ అవుతాయండి, కరెక్ట్ సరిపోయినాయి చూడండి. ఒక్కొక్కసారి 5 ఇంచెస్ సరిపోతాయి, ఒక్కొక్కసారి 6 అవుతాయి. అంటే ఆ మోడల్ని బట్టి వస్తాయి అన్నమాట. చూడండి, చెప్పులు బాగా సెట్ అయినాయి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మెత్తగా ఉన్నాయండి. వేసుకున్నా కూడా చాలా మెత్తగా ఉన్నాయి. చెప్పులు అయితే చాలా బాగున్నాయి. కింద వైట్ కాకుండా వేరే కలర్ వచ్చింటే ఇంకా బాగుంది, ఎందుకంటే తొందరగా మాసిపోతాయండి వైట్ వచ్చేసి. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, గుడ్ క్వాలిటీతో ఉన్నాయండి. చాలా బాగున్నాయి చెప్పులు వచ్చేసి, మెత్తగా ఉన్నాయి. నడుస్తూ ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉన్నాయండి. మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఫంక్షన్లు కూడా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ వచ్చాయి చూడండి, 4 స్టోన్స్ వచ్చాయి, 5 స్టోన్స్ వచ్చాయండి. చూడండి, ఇలా ఉంటాయి. చాలా బాగున్నాయండి చెప్పులు వచ్చేసి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి చూడండి. ఇట్లా పట్టుకున్న ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. మనం వేసుకున్నప్పుడు కూడా ఏమన్నా కొన్నిటికి కొత్త చెప్పులు వేసుకుంటే కోసుకుంటుంది కదా కాలికి అనేది, అట్లా అయితే ఏమి ఉండదండి. ఇదైతే చాలా స్మూత్గా ఉందన్నమాట. గుడ్ క్వాలిటీ అనమాట. 10కి 10 రేస్ చేస్తాను. చాలా బాగున్నాయండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి.